अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के शहर सदाशिवपेट नंदी कंदी गाँव फेमस टी पॉइंट के सामने कौमी शोहरा पर बारिश का पानी खड़ा होने पर सड़क झील में तब्दील हो गई। ज़िले संगारेड्डी के शहर सदाशिवपेट के नंदी कंदी मशहूर टी पॉइंट पर गुज़िश्ता चंद दिनों से हो रही मूसलाधार बारिश की वजह से नल्लावागू गंडी शिल्पा वेंचर के सामने NH65 सड़क पर गाड़ी चलने वालों को मुश्किलात का सामना करना पड़ रहा है। संगारेड्डी DSP सतैया और CA महेश ने JCB के जरिए फौरी तौर पर बारिश के पानी का रुख मोड़ दिया और गाड़ी चलने वालों को किसी किस्म की तकलीफ नहीं दी। मुकामी लोगों ने इल्ज़ाम लगाया कि शिल्पा वेंचर के मालिक नल्लावागू की खुदाई करने की वजह से पानी सड़क पर आकर झील में तब्दील हो गया। इस काम को अंजाम देने में कुंडापुर SI हरिशंकर गौड़, रूरल PS विनय कुमार और सारे पुलिस अहदेदार शामिल थे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए IB एक्सप्रेस न्यूज़। इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूलें। अल्लाह हाफिज़। ఈ రోజు వచ్చిన ఇదంతా కూడా ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ అమౌంట్, ఇట్ ఈస్ నాట్ నేచర్. వర్షంకి వచ్చింది కాదు. వర్షం మాకు అలవాటే. నేను 25 years నుంచి ఇక్కడ ఉంటున్నా. వర్షాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు వస్తుంటాయి. దానికి మేము తట్టుకుంటాం, ప్రకృతి కాబట్టి. కానీ ఒక 5-6 years కిందట ఇక్కడ శిల్పా వెంచర్ అని వచ్చింది మాకు లెఫ్ట్ సైడ్. ఆ ల్యాండ్ మా ల్యాండ్ అడ్జాయినింగ్ నల్లవాగు అనే వాగు ఉంది. బ్యూటిఫుల్ వాగు. వర్షాకాలమే పొందుతుంది అది, లేకపోతే అది డ్రై, టోటలీ డ్రై అనమాట. ఆ నల్లవాగు మాకు బార్డర్, ఈస్ట్ బార్డరు, ఈ శిల్పా వెంచర్కి కూడా బార్డరు. వాళ్ళు ఎప్పుడైతే ఈ వెంచర్ స్టార్ట్ చేసినారో దే పుట్ ప్రెషర్ ఆన్ మీ సేయింగ్ దట్ దే హ్యావ్ మోర్ ల్యాండ్. దెన్ వాగు వాళ్ళ పొలం మధ్య, వాళ్ళ ల్యాండ్ మధ్యలోంచి పోతుంది కాబట్టి వాగుకి అడ్డము కెనాల్ లాగా కట్టేసినారు. అంటే బాగా అంటే పెద్దగా భూమిలో పొరలేదు కదా, ఇది కెనాల్ లాగా అడ్డము కాల్వలాగా చేసినారు. అది చేసినప్పటి నుంచి కొంచెం ఎక్కువనే వస్తున్నాయి నీళ్లు. లాస్ట్ ఇయర్ కూడా ఇంత రాలేదు. ఈ ఇయర్ ఏంటంటే కట్టింది ఈ మధ్యనే, వాళ్ళు కెనాల్ కట్టింది. ఆ నీళ్లు పోవడానికి లేదు కదా, ఆ కెనాల్లో ఎంత పోతాయి, పోలేక వెనక నుంచి నా పొలం అంతా మునిగిపోయింది వెనక. ఇది గెస్ట్ హౌస్, నా ఇల్లు కాదు. నేను ఉండేది ఒక ఆశ్రమంలో వెనక ఉంటాను, చిన్న పెంకుటిల్లు. అది మొత్తం మునిగిపోయింది. నేను పెంచుకున్న కుక్క పిల్లలు, అవి పక్షులు అన్నీ కూడా నష్టం అయిపోయినాయి వెనక నుంచి. ఎందుకంటే వాగు నీళ్ళు అటు పోకుండా ఇటు నుంచి వస్తుంది. వాగు నీళ్లు వాగులో నిండిపోతే, ఇది మంచి పెద్ద బ్రిడ్జ్ ఉంది, పక్కన కల్వర్ట్ ఉంది, నీళ్లు బాగా పోతాయి. ప్రతి సంవత్సరం మేము నిలబడి చూస్తాం, చేపలు వస్తుంటాయి, ఎంజాయ్ చేస్తుంటాము. ఉండేది మహా ఉంటే ఒక వారం ఉంటుంది వదులు కూడా, ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా అయితే నేను ఈ ల్యాండ్లోకి వచ్చినప్పటి నుంచి 25 years నుంచి ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఈ ఇంట్లోకి నీళ్లు రావటం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ నీళ్లు ఇటు నుండి రాలేదు, వాగులో నుండి రాలేదు,
ఇటు నుంచి వెంచర్ది ఒకటి పెద్ద కమాన్ ఉంది అక్కడ గేట్. ఆ కమాన్కి అటుపక్క నుంచి వచ్చినాయి నీళ్ళు, ఎందుకంటే పోయే ఛాన్స్ లేదు కాబట్టి. అండ్ మాకు చాలా కష్టమైంది, చాలా కష్టపడుతున్నాం. ఇల్లంతా నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఇది చూడండి, గ్రౌండ్ లెవెల్కి దీనికి ఎంత హైట్ ఉందో, ఈ ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి.
ఇది కలవటే కదా పెడతారా चप्पल टूट जाती मेरी। పోయి మాట్లాడతారు వీళ్ళు కంపల్సరీ మీరు ఉండదు పక్క తీసుకోకపోతే వీళ్ళు అంటారు మీరు రావాలని మీరు అంటారు సార్ కడిగాను నేను అంటాను अच्छा निकालना अच्छा देखना। खाने के लिए देना क्या बोलते हैं
సరే గుడ్ జెంటిల్ అది కూడా మేము వచ్చింది కూడా మీకు సేఫ్ హౌస్ బయట తీసుకోవడానికి ఈ రోజు వచ్చిన ఇదంతా కూడా ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ అమౌంట్ ఇట్ ఈస్ నాట్ నేచర్. వర్షంకి వచ్చింది కాదు, వర్షం మాకు అలవాటే. నేను 25 years నుంచి ఇక్కడ ఉంటున్నా. వర్షాలు వస్తుంటాయి, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు వస్తుంటాయి, దానికి మేము తట్టుకుంటాం, ప్రకృతి కాబట్టి. కానీ ఒక 5-6 years కిందట ఇక్కడ శిల్పా వెంచర్ అని వచ్చింది మాకు లెఫ్ట్ సైడ్. ఆ ల్యాండ్ మా ల్యాండ్ అడ్జాయినింగ్ నల్లవాగు అనే వాగు ఉంది, బ్యూటిఫుల్ వాగు. వర్షాకాలమే పొంగుతుంది అది, లేకపోతే అది డ్రై, టోటలీ డ్రై అనమాట. ఆ నల్లవాగు మాకు బార్డర్, ఈస్ట్ బార్డరు, ఈ శిల్పా వెంచర్కి కూడా బార్డరు. వాళ్ళు ఎప్పుడైతే ఈ వెంచర్ స్టార్ట్ చేసినారో దే పుట్ ప్రెషర్ ఆన్ మీ సేయింగ్ దట్ దే హ్యావ్ మోర్ ల్యాండ్. దెన్ వాగు వాళ్ళ పొలం మధ్య, వాళ్ళ ల్యాండ్ మధ్యలోంచి పోతుంది కాబట్టి వాగుకి అడ్డము కెనాల్ లాగా కట్టేసినారు. అంటే బాగా అంటే పెద్దగా భూమిలో పొరలేదు కదా, ఇది కెనాల్ లాగా అడ్డము కాల్వలాగా చేసినారు. అది చేసినప్పటి నుంచి కొంచెం ఎక్కువనే వస్తున్నాయి నీళ్లు. లాస్ట్ ఇయర్ కూడా ఇంత రాలేదు. ఈ ఇయర్ ఏంటంటే కట్టింది ఈ మధ్యనే, వాళ్ళు కెనాల్ కట్టింది. ఆ నీళ్లు పోవడానికి లేదు కదా, ఆ కెనాల్లో ఎంత పోతాయి, పోలేక వెనక నుంచి నా పొలం అంతా మునిగిపోయింది వెనక. ఇది గెస్ట్ హౌస్, నా ఇల్లు కాదు. నేను ఉండేది ఒక ఆశ్రమంలో వెనక ఉంటాను, చిన్న పెంకుటిల్లు. అది మొత్తం మునిగిపోయింది. నేను పెంచుకున్న కుక్క పిల్లలు, అవి పక్షులు అన్నీ కూడా నష్టమైపోయినాయి వెనక నుంచి. ఎందుకంటే వాగు నీళ్ళు అటు పోకుండా ఇటు నుంచి వస్తుంది. వాగు నీళ్లు వాగులో నిండిపోతే, ఇది మంచి పెద్ద బ్రిడ్జ్ ఉంది, పక్కన కల్వర్ట్ ఉంది, నీళ్లు బాగా పోతాయి. ప్రతి సంవత్సరం మేము నిలబడి చూస్తాము, చేపలు వస్తుంటాయి, ఎంజాయ్ చేస్తుంటాము. ఉండేది మహా ఉంటే ఒక వారం ఉంటుంది, వదులు కూడా, ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా అయితే నేను ఈ ల్యాండ్లోకి వచ్చినప్పటి నుంచి 25 years నుంచి ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఈ ఇంట్లోకి నీళ్లు రావటం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ నీళ్లు ఇటు నుండి రాలేదు, వాగులో నుండి రాలేదు, ఇటు నుంచి వెంచర్ది ఒకటి పెద్ద కమాన్ ఉంది అక్కడ, గేట్. ఆ కమాన్కి అటుపక్క నుంచి వచ్చినాయి నీళ్ళు, ఎందుకంటే పోయే ఛాన్స్ లేదు కాబట్టి. అండ్ మాకు చాలా కష్టమైంది, చాలా కష్టపడుతున్నాం. ఇల్లంతా నీళ్ళు వచ్చినాయి. ఇది చూడండి, గ్రౌండ్ లెవెల్కి దీనికి ఎంత హైట్ ఉందో. ఈ ఇంట్లోకి నీళ్ళు వచ్చినట్టు. ఇది ప్రజలు చేసినందువల్ల అమ్మా ఇది వచ్చింది. ఎక్కడ ఆక్రమణలు జరుగుతాయో అక్కడే ఇట్లాంటివి జరుగుతాయి. వెళ్ళమ్మా, కొత్తగా వెళ్ళలేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, జాగ్రత్తలు ఏమంటే జాగ్రత్తగా రావాలి. ఇక్కడ నేను ఇంకా క్లీన్ చేయలేదు. వర్కర్స్కి వద్దని చెప్పిన వస్తాను, నేను పోయినాక రేపు చూసుకుందాంలే. అతను చాలా ఫీల్ అయ్యాడు మా వర్కర్ భాష. వస్తామా నీకేం కష్టం ఉందా అంటే, లేదు భాష ఇంట్లో అయితే ఉన్నాడు. మార్నింగ్ 3 నుండి 2:30 దాంట్లో నుంచి పడుకుంటే సౌండ్ వస్తుంది. పడుకుంటే ఈ సౌండ్ అలా ఏమైనా ఓపెన్ చేసి పెట్టినా అని వేసి చూస్తే లేదు. అప్పటికి ఇంతే లోపల, బయట చూస్తే నేను చూశాను ఆల్రెడీ. చూసావా, కూరగాయల చెట్లు ఏం లేవు కదా, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, ఏంటి వస్తున్నాయి.